మూడవ దినము గలిలయలోని కానా అను ఒక ఊరిలో ఒక వివాహము జరిగెను. ఇది తిను, చాలా రుచిగా ఉంటుంది. ఇష్టపడి తింటున్నాడు చూడు. యేసు తల్లి అక్కడ ఉండెను. ఇదంటే చాలా ఇష్టం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, అమ్మా, నాతో మీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన మీతో చెప్పిందేంటో చెయ్యండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఆ బాణలు నీళ్లతో నింపుడి. ఈ విందు చాలా బాగుంది. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షరసమైపోయిన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. Download Moj.